శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం తహసీల్దార్ కార్యాలయమందు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు బోగోలు మండలంలోని మొంగమూరు గ్రామం ఎస్టీ కాలనీ కాపురస్తులు ఏలూరు పోలమ్మ వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం నాడు బోగోలు మండల తహసీల్దార్ను తన ఇంటిని ఆక్రమించుకుంటున్నారని, అప్పుగా తీసుకున్న నగదును తిరిగి చెల్లిస్తున్నప్పటికీ ఇంకా చెల్లించాలని, తన ఇంటిని ఖాళీ చేసి వెళ్ళాలని అప్పు తీసుకున్న వారు భయభ్రాంతులు చేస్తున్నారని చల్లా పోలమ్మ వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్లు తహసీల్దార్కు తన బాధను వ్యక్తం చేశారు. తాను నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేసి వెళ్ళాలని, అప్పుగా తీసుకుంటున్నామని, తామును ఇంటిలో లేకుండా బెదిరిస్తున్నట్లు ఏలూరు పోలమ్మ బోగోలు మండల తహసీల్దార్కు ప్రజా సమస్య పరిష్కార వేదిక నందు వినతిపత్రం అందజేశారు. తమకు న్యాయం, రక్షణ కల్పించాలని బోగోలు మండల తహసీల్దార్ను చల్లా పోలమ్మ దంపతులు కోరారు. పై కార్యక్రమంలో బోగోలు మండలంలోని మొంగమూరు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. తీసుకోకుండానే ఆమె సంతకాలు చేసి రాపించుకొని ఇల్లు మాది అని చెప్పి ఆ లెక్కలో రాపించుకొని ఇల్లు మాది ఇల్లు అని చెప్పి అడ్డ నెట్టేసి పోలీసు పోయారు. పోతే వాళ్ళు వచ్చి చూసి మీరు కాలేజీ నుంచి కొన్ని కాలేజీ జిల్లా ఉన్నారు. తర్వాత ఏమందంటే సార్ అది వాడు వీళ్ళు ఏం చెబుతున్నారంటే మన ఎస్ఐ గారి ముందు కూడా, సార్ మేము దాని గుడ్డితో సహా తప్పో ఒప్పో జరిగిపోయింది, ఎంత ఇచ్చారో కూడా తెలియదు. ఇంటి ముందే కూతురు ఉంది, ఈ ఇంటి అవతల ముందే కూతురు, వాళ్ళకి తెలియదు, సాక్షులు లేరు, అగ్రిమెంట్ మీద మేము సంతకం పెట్టలేదు, ముద్ర పెట్టలేదు అంటున్నారు. ఇల్లు ఈవిది, ఈ పేరుతో ఉంది, ఆ భర్త పేరు ముద్ర వేయించుకున్నారు. ఒకళ్ళు వేయించుకుని ఉంటే మేము వాళ్ళు డబ్బులు కట్టేస్తాం అని అన్నారు. కట్టించుకోమన్నారు, వాళ్ళు రాలా. మళ్ళీ నిన్న వచ్చి మళ్ళీ వాళ్ళని ఆక్రమించి వీళ్ళని నెట్టేసి ఒక గోడ ఉంటే పగలు కొట్టి చేయలేదంట. అప్పుడు నాకు కూడా తెలియదు. వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఎస్ఐ గారికి పోతే వాళ్ళు పోలీసు చేశారు. వీళ్ళని భయపెడుతున్నారండి. ఇప్పుడు అది ఇబ్బందిగా ఉంది. ఇంకోసారి లేదు, వాళ్ళ ఒక సమస్య పరిష్కారం ఉంటుంది, దాన్ని శుద్ధంగా అది ఏదైనా ఉంటే వీళ్ళ ద్వారా కడతా ఉంటారు, కూతురు వాళ్ళు కడతా ఉంటున్నారు. అది ఎంత తెలుసుకుంటే దాని ప్రకారం అది కూడా మీరు ఒక న్యాయ డైరెక్ట్ గా అయితే వాళ్ళైతే గెట్టేసేదానికి లేదని చెప్పి గట్టిగా చెప్పారు. తర్వాత మీరు ఎంత ఉంటుందో అది మీరు క్లియర్ చేసుకుంటారు. అప్పుడు వస్తాలే సార్ దానికి వీళ్ళు. నీ పేరు చెప్పమా. ఏలూరు పాలమ్మ. ఏ ఊర్లో ఉంటారు? ముంగమూరు. ముంగమూరు ఎక్కడ? కాయలు సంఘం. మేము సల్లా ఆందోళన. ఏ పని మీద వచ్చారు ఈరోజు ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్? తహసీల్దార్ కాడికి వచ్చినాం. ఎందుకు వచ్చారు? వాళ్ళ కాడ మేము బొచ్చు చేస్తాం కాడ డబ్బులు తీసుకున్నాం, ఎక్కడికి వచ్చినాము, సంతకాలు పెట్టుకున్నాం అని వచ్చాము. ఎంత తీసుకున్నారు? 2500 తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నారు? మా చేతి ఖర్చుకి తీసుకున్నాం. ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళు మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని తరిమేయాలని మా ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. ఆయన ఏమంటే పోలీసు ఆయన వచ్చి ఎస్సీ కాడికి వచ్చి ఆయన తరిమేసాడు, మమ్మల్ని ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు ఎంత కట్టాలి వాళ్ళకి? 2500 మేము తీసుకున్నాము. వాళ్ళు ఇంకా వడ్డీ కూడా ఇంకా పెట్టుండారు, వాళ్ళు ఇంకా కట్టమంటుండారు. వాళ్ళు మీరు ఇప్పుడు దాకా ఎంత కట్టారు? ఎట్టా ఏ పద్ధతిలో కట్టారు? మేము 5000 దాకా కట్టుంటాం వడ్డీ. 5000 దాకా కట్టుంటాం వడ్డీ. మీరు ఎప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఎంతకాలం అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది తీసుకొని ఇప్పుడు దాకా ఎంత కట్టారు? మీరు ఎంతకాలం క్రితం వాళ్ళ దగ్గర ఎన్ని సంవత్సరాల క్రితం డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడు ఎంత కట్టారు? సంవత్సరం తీసుకుని సంవత్సరం కూడా గడిచిన వింటమే. ఎంత కడతా ఉన్నారు? నెల గడిచిన వింటమే. నెలకి ఎంత కట్టారు? ఒక తాడు 1500, ఒక తాడు 1000 రూపాయలు, ఒక 2000 అటు గడిచింది కదా బాబా. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పుడు ఏమంటుండ్రు, మా ఇల్లే మాకు కావాలంటున్నారు.
మీ ఇల్లు మీరుండే ఇల్లు మాకు కావాలంటున్నారు వాళ్ళు. వాళ్ళు అప్పు తీసుకున్నందుకు వాళ్ళకి ఇవ్వమంటున్నారు. ఇవ్వమంటున్నారు. ఉం. మేము ఇంటికి వస్తాం అనుకుని కాడికి పోయినాము, ఎవరి దగ్గర పోయారు? ఎస్ఐ కాడికి పోయినాము. ఆయన వచ్చి వాళ్ళని బయటకు నెట్టేసి మమ్మల్ని ఇంట్లో నిలబెట్టాడు. ఇప్పుడు ఎందుకు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చారు? వచ్చాము మళ్ళీ మా మీదకి మేము ఇంకా గొడవకు వస్తుంటే వాళ్ళ గొడవకు వచ్చి ఏమంటున్నారు? మా ఇల్లే మాకు కావాలంటున్నారు. మేము ఒప్పుకోవటం మీ ఇల్లు వాళ్ళకి కావాలంటున్నారా? అంటున్నారు. ఎందుకనని మీ ఇల్లు వాళ్ళకి కావాలని ఎందుకు అంటున్నారు? మేము ఈ డబ్బులు తీసుకున్నామని కదా, ఇంకా మేము వడ్డీ కూడా కానీ మొత్తం కట్టేస్తుంటే ఇంకా వడ్డీ ఉంది, ఇంకా వడ్డీ ఉంది, ఇంకా కట్టాలి మీరు అంటే మమ్మల్ని భయపడుతుంటే వాళ్ళ. ఇప్పుడు మరి తహసీల్దార్ గారు ఏమన్నారు? భోగోల్ తహసీల్దార్ గారు ఏమన్నారు? ఆయన కూడా అదే మాట చెప్పాడు. ఏమన్నారు? ఇల్లు మట్టుకు మీరు డబ్బులు కట్టించుకోమని వాళ్ళనే అని చెప్పాడు. డబ్బులు కట్టించుకోమని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టేస్తారా? ఇంకేదైనా కట్టాల్సి ఉంటుంటే కట్టేస్తాం. కాగితం రాయిచ్చారా? రాయిచీల వాళ్ళు మీరు వాళ్ళకి డబ్బులు తీసుకున్నట్టు కాగితం రాయిచ్చారా? వాళ్ళు కాగితం రాయిపించుకుని వాళ్ళ కడే పెట్టుకున్నారు. పెట్టుకుని మా చేతికి ఇలా లాస్ట్కి వచ్చేకి అప్పుడు మాకు చూపించారు. మీ ఇల్లు మీద మేము రాసుకున్నాం ఆ కాగితాన్ని అని అప్పుడు మాకు కాగితం చూపించారు వాళ్ళు. మొత్తం ఎంత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది? అంతేను బాబా, 2,500 తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎంత కట్టాలంటున్నారు? వాళ్ళేం మంగళ చెప్పాల, మాకు ఇల్లే కావాలంటారు, డబ్బులు కట్టించుకోరు అంటారు. మీ ఇల్లు కావాలంటున్నారు వాళ్ళకి. ఇల్లు ఖాళీ చేయమంటున్నారా? చుట్టూ కూడా గొడవే మా మీద వాళ్ళు. ఇప్పుడు మీరు ఎంఆర్ఓని ఏమడిగారు, ఎస్ఐని ఏమడిగారు? మా ఇల్లు మాకే కావాలయ్యా, మేము ఇంత తీసుకున్నాము, చెందినాము, ఆ డబ్బులు మేము కట్టేస్తాం అయ్యి వాళ్ళకే అని చెప్పిన మాట వాళ్ళు మా ఇంట్లోకి వచ్చిన మాట వాళ్ళని తరివేశారు. తరివేసి మా ఇంట్లో పెట్టాడు మమ్మల్ని. ఎవరు? మా ఇంట్లో పెట్టాడు ఎస్ఐ. ఏ ఎస్ఐ? చెప్తే సరే.